ఈ కాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా, అది బ్రెయిన్ అంటే చాలా చిన్న థింకర్స్ ఉంటారే వాళ్ళకు ఉండేది. మేధావులకి ఎవరికి కాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు. నేను మా ఇంటి పేరు కులం పేరు ఏమి ఉండవు నాకు. నేనే కాదు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూడా రావులు, రెడ్లు, నాయుడులు ఇవి తీసేయాలి. గవర్నమెంట్ ఉండేవాడు ఎవడో పెట్టుకోకూడదు. మళ్ళీ ఎందుకండి అసలు ఇండియాని ఇంకా వెనక్కలాగటానికి? అసలు వరల్డ్లో ఎప్పుడైనా బిల్ గేట్స్ ఏ కాస్ట్ చూసారా? ఆడికి మైక్రోసాఫ్ట్ వాడేస్తున్నాం, మనం యాపిల్ ఫోన్స్ వాడేస్తాం, శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు. ఎందుకు వాడుతున్నారు? అంత ఫీలింగ్ ఉంటే అన్నీ కావాలి. నేను ఇవాళ పొద్దున్నే నేను అన్నం తిన్నా, అన్నం నా చేతికి రావాలంటే అన్ని కులాలు అన్ని మతాలు పనిచేస్తాను, నాకు వస్తుంది మొత్తం. అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మెయింటైన్ చేయాలి. నీ కాస్ట్వాడు పండించిన పంటే తిను, నీ కాస్ట్వాడి దగ్గరే పని చేయి, అట్టా ఉండాలి. నీ వల్ల కాదు అది. కానప్పుడు ఇంకెందుకు? ఓన్లీ పెళ్ళిళ్ళ దగ్గర మాత్రం చూపించుకోవాలనుకుంటే మరీ ఫీల్ అయితే, ఉద్యోగాల్లో అన్నిట్లో చూపించుకుంటుంటే ఎట్టా? అసలు బ్యాక్వర్డ్ థింకింగ్ అనమాట. ఇప్పుడు ఈ కాస్ట్ ఫీలింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మా కాస్ట్ గొప్ప కాస్ట్ అని ఎట్టా వస్తుంది అంటే, ఇప్పుడు రామ్ గోపాలవరం గారు ఉన్నారు, ఆయన మేధావి, ఇంటెలిజెంట్, నేను ఒప్పుకున్నాను. రామ్ గోపాల్ వర్మ మేధావి కాబట్టి వర్మ అని పేరున్నాడల్లా గొప్పవాడంటే అది నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు రామారావు గారు ఉన్నాడు, ఆయన ఒక పర్టికులర్ కాస్ట్లో గొప్పవాడు, ఆయన సీఎం అయ్యాడు, గ్రేట్. కాబట్టి ఆయన కాస్ట్లో ఉన్న మేమంతా గ్రేట్ అంటే ఆయన గ్రేట్, నువ్వు కాదు. సేమ్ ఇది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి గారు గ్రేట్, ఎస్ నేను ఒప్పుకుంటా, చిరంజీవి గారు చాలా గ్రేట్, కష్టపడి పైకి వచ్చాడు, సూపర్ డాన్సర్, సూపర్ ఎంటర్టైనర్, ఆయన గ్రేట్. ఆయన ఫ్యాన్స్ కాబట్టి మేము గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ కాదురా, ఆయనే గ్రేట్. ఎప్పుడు వస్తుంది ఈ ఫీలింగ్ అని అంటే, నాన్ అచీవర్స్ వచ్చినప్పుడు. ఈడేమి సాధించలేడు కాబట్టి నేను ఆయన ముట్టుకున్నా కాబట్టి నేను గ్రేట్. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, మహేష్ బాబు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్, ఇది వస్తుంది. మా కులం పలానా వాడు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్. నువ్వేంటి? నువ్వు సాధించడానికి ఏమీ లేనప్పుడే నువ్వు పలానా హీరో వెనక ఫ్యాన్ అవుతావు, ఒక కులాన్ని పట్టుకుని వేలాడుతావు, ఒక రాజకీయ నాయకుని పట్టుకుని వేలాడుతావు. అందరూ మీడియాకర్ సబ్స్టాండర్డ్ జీవులు అనమాట, మనుషులు కాదు వాళ్ళు. ఫీలింగ్ ఉండేవాళ్ళు. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయిని మీరు అడగండి ఏం కాస్టో తెలియదు అది. మీ కుటుంబం ఎంత? ఇప్పటి మీరు చైల్డ్హుడ్లో సిస్టర్ అనాథాశ్రమంలో చేశారు. నాకు ఒక అక్క, ఒక చెల్లి అండి. అక్క మా ఊర్లో ఉంటుంది, చెన్నై. అప్పటి నుంచి మీరు కాంటాక్ట్లో ఉన్నారా? అనాథాశ్రమంలో వేసినప్పటి నుంచి వెళ్ళి చూసేవాడిని. ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. ఎందుకు వేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే, మా ఫాదర్ పోయినాక మా ఫ్యామిలీని ముగ్గురు చుట్టాలు పంచుకున్నారు. మా అక్క మా అత్తయ్య గారి ఇంట్లో ఉండేది, నేను మా ఒక బాబాయ్ గారి ఇంట్లో, మా చెల్లి ఇంకో బాబాయ్ గారి ఇంట్లో. ఆయన దగ్గర డబ్బులు లేక మెయింటైన్ చేయలేకపోతే తీసుకెళ్ళి స్త్రీ సేవా మందిర్ అని ఒకటి ఉంది, అక్కడ జాయిన్ చేశారు.